హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోయో టీవీ. ఈరోజు మనం ఇంకా కొత్త స్టోరీ తెలుసుకుందామా? అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి పేరు తాడ్వాయి. అక్కడ వేల రకాల పక్షులు ఉండేవి. ఒకరోజు పొద్దున్నే చిట్టి పిచ్చుక తన గూటి నుండి బయటకు వచ్చి చూస్తుంది. అడవిలో ఎప్పుడు లేని విధంగా డమ్ 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 అనే శబ్దాలు వినిపిస్తాయి. అప్పుడు చిట్టి పిచ్చుక వాళ్ళ అమ్మని అడుగుతుంది, ఏంటమ్మా ఈ శబ్దం? అడవి అంత సందడిగా ఉంది ఏంటి? అప్పుడు గువ్వ వచ్చి ఇలా చెప్తుంది చిట్టి చిలుకతో, అవును చిట్టి చిలక, ఇది మేడారం జాతర సమయం. మన అడవి దేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి వస్తారు. కోట్లాది మంది మనుషులు వాళ్ళని చూడడానికి వస్తారు. అమ్మా, అయితే మనం కూడా మేడారం జాతరకి వెళ్దామా అమ్మా? సరే, అలాగే వెళ్దాం చిట్టి పిచ్చుక. అప్పుడు పక్షులన్నీ కలిసి అడవిలోని ఒక పెద్ద మర్రి చెట్టు కింద సమావేశం అవుతాయి. అక్కడ ముసలి గ్రద్ద తాత కూర్చొని ఉంటుంది. గ్రద్ద తాతకి అడవి గురించి అన్ని రహస్యాలు తెలుసు. ఆ గ్రద్ద తాత చెప్పడం మొదలుపెట్టింది. పిల్లలు, సమ్మక్క సారలమ్మ అంటే ఎవరో తెలుసా? వాళ్ళు మన అడవిని కాపాడే దేవతలు. పూర్వం వాళ్ళు మన అడవి బిడ్డల కోసం ఎంతో పోరాటం చేశారు. అందుకే మనుషులు వాళ్ళని దైవంగా భావిస్తారు. ఈ 2 రోజులు మన అడవి పండగలా మారుతుంది. మనం కూడా వెళ్ళి ఆ దేవతలని దర్శించుకుందాం. పక్షులన్నీ గుంపులుగా ఆకాశంలో ఎగురుతూ బయలుదేరాయి. ఆకాశం రంగురంగుల రెక్కలతో ఒక పెద్ద ఇంద్రధనుసులా మారిపోయింది. ముందుగా అవి జంపన్నవాగు దగ్గరికి చేరుకున్నాయి. భక్తులందరూ అక్కడ స్నానం చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. పక్షులన్నీ నీటిలో మునుగుతూ తేలుతూ ఆడుకుంటూ ఉన్నాయి. జాతరలో మనుషులు పెద్ద పెద్ద ఎత్తు బెల్లం ముక్కలను నెత్తిన పెట్టుకొని వెళ్తున్నారు. పక్షులకు ఆశ్చర్యం వేసింది. అమ్మో, అంత పెద్ద బెల్లం ముక్కలా అని అనుకుంటాయి. అది చూసి ఆ పక్షులు కూడా చిన్న చిన్న బెల్లం ముక్కలని నోటితో తీసుకెళ్ళి ఆ అమ్మవారికి సమర్పిస్తాయి. చివరికి పక్షులన్నీ సమ్మక్క సార్లక్క గద్దె దగ్గరికి చేరుకుంటాయి. ఆ గద్దెల దగ్గర చాలామంది జనాలు ఉంటారు. అయినా కూడా పక్షులు ధైర్యంగా వాటి మొక్కులు చెల్లించుకుంటాయి. వాటికి తెలిసిన విధంగా ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మవార్లని మొక్కుతాయి. పక్షులన్నీ తమ మొక్కులు తీర్చుకొని మళ్ళీ తమ గూళ్ళకు ప్రయాణమయ్యాయి. వెళ్ళే దారిలో చిట్టి పిచ్చుక ఇలా అంటుంది, అమ్మో, ఎంతమంది మనుషులు, ఎంత పెద్ద పండగ! అమ్మవారు మనల్ని చూసి నవ్వినట్లు నాకు అనిపించింది అని చెప్తుంది. అప్పుడు గ్రద్ద ఇలా అంటుంది, నిజమే చిట్టి, ప్రకృతిని అడవిని ప్రేమించే ఎవరినైనా అమ్మవారు చల్లగా చూస్తారు. అలా మేడారం తల్లుల దీవెనలు అడవి అంతా నిండిపోయాయి. పిల్లలు, ఈ స్టోరీ నచ్చిందా మీకు? నచ్చితే ప్లీజ్ జోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video. Please like, share, subscribe to Joyo TV.